హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి జావాలో ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి. జావా ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి ప్యాటర్న్కి అనేసి చూద్దామండి. ఇది వచ్చేసరికి హాలో పిరమిడ్ అనమాట. మనం ఫుల్ పిరమిడ్ అనేది ప్రీవియస్ వీడియోస్లో చూసాము. ఫుల్ పిరమిడ్ అంటే ఫుల్ స్టార్స్ ఉండే పిరమిడ్ని ఎట్లా ప్రింట్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చూపించాను మీకు. అది ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక నేను ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. అది ఒకసారి చూసి ఇక్కడికి వస్తే కనుక ఇంకా మంచిగా అర్థమవుతుందన్నమాట ఈ ప్రోగ్రాము. ఇందులో వచ్చేసరికి మనం యాజ్ యూజువల్ అండి డివిజన్, స్ప్లిట్టింగ్ అండ్ రైటింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, ఇట్లాంటి ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే స్ప్లిట్ చేసుకొని ట్రయాంగిల్స్ రూపంలో స్ప్లిట్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాస్తే మనకు చాలా ఈజీగా ఉంటుందండి. నేను స్ప్లిట్ చేస్తా చూడండి. ఇక్కడి నుంచి ఒక ట్రయాంగిల్, ఇక్కడి నుంచి ఒక ట్రయాంగిల్ అనమాట. ఈ రెండు ట్రయాంగిల్స్ నేను స్ప్లిట్ చేస్తున్నా, అంటే వీటికి నేను ఇండివిజువల్గా ప్రోగ్రామ్ అనేది రాస్తామన్నమాట. ఓకే ఓకే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఇండివిజువల్గా నేను ప్రోగ్రామ్స్ రాస్తాను. ఆ రెండు ప్రోగ్రామ్స్ని మళ్ళీ కలుపుతాను. కలిపితే ఈ పిరమిడ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇలా డివిజన్ అయిపోయిన తర్వాత ఇట్లా మనం స్క్వేర్స్గా ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ చేసుకుంటే మనకి ఎన్ని స్క్వేర్స్ ప్రింట్ చేయాలి, ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్లో వచ్చేసరికి ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ లైన్లో వచ్చేసరికి మనము మొత్తం 3 లైన్స్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ లైన్లో వచ్చేసరికి ఏం చేయాలంటే థర్డ్, ఈ లైన్ మొత్తంలో థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి. మిగిలిన 1, 2 ప్లేసుల్లో వచ్చేసరికి మనకి స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. సెకండ్ ఇటరేషన్లో సెకండ్ లైన్లో వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో స్పేస్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ ప్లేస్లో స్పేస్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ ప్లేస్లో స్టార్ ప్రింట్ అవ్వాలి. తగ్గుతూ వస్తుంది చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి థర్డ్ లైన్లో వచ్చేసరికి అంటే లాస్ట్ లైన్లో వచ్చేసరికి మనకు అన్ని స్టార్స్ అనేవి ప్రింట్ కావాలన్నమాట. దీన్ని బట్టి మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ వచ్చేసరికి యాజ్ యూజువల్ ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము న్యూ లైన్లోకి వెళ్తూ ఉండాలన్నమాట. దానికి లూప్ రాద్దాం. ఫస్ట్ ఫర్ ఇంట్ లైనెస్ ఈజ్ ఈక్వల్ టు 1, లైన్స్ ఐఎమ్ టేకింగ్ దట్ యాజ్ ఎ లైన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ లైన్స్ ప్లస్. ఓకే, ఈ లూప్లో ఏం జరగాలి, system.out.println జరగాలి. అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడం జరగాలన్నమాట. ప్రతి ఇటరేషన్లో కూడా మనము నెక్స్ట్ లైన్లోకి వెళ్తూ ఉంటామన్నమాట. దీని ప్రతి ఇటరేషన్ 1, 2, 3 ఈ ఇటరేషన్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఇటరేషను ఒక్కొక్క లైన్ని సూచిస్తుంది. అంటే దీని లోపల రాసినటువంటి కోడ్ మొత్తం కూడా మనకి ఒక్కొక్క లైన్లో ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. అంటే ఈ లూప్లో రాసినటువంటి కోడ్ ప్రతిదీ కూడా ఒక్కొక్క లైన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క లైన్లో ఏం ప్రింట్ కావాలి, స్పేసెస్, స్టార్స్ ప్రింట్ కావాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఒక్కొక్క లైన్లో ఎన్ని ప్లేసెస్ ప్రింట్ చేస్తున్నాం మనం, 3 ప్లేసెస్ ఆబ్వియస్గా. కాబట్టి 3 ప్లేసెస్కి లూప్ రాద్దాం. ఫస్ట్ ఇది లైన్, అంటే ఈ లూపు లైన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. లైన్ ఈజ్ ఈక్వల్ టు 3, లైన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ లైన్ మైనస్. ఇది ఎందుకు రాశాను అని అంటే కనుక మనం ఎప్పుడైనా ఇంటర్నల్ లూప్స్ రాసేటప్పుడు ఎక్స్టర్నల్ లూప్తో సంబంధంగా మనం ఏదైనా కండిషన్ యూజ్ చేసి మనము ప్రింట్ చేయొచ్చు ప్యాటర్న్ని అని ఆలోచించుకొని వీటిని చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా రాస్తే మనకి అంటే ఫస్ట్ 1 ఎందుకు తీసుకోలేదు, 3 ఎందుకు తీసుకున్నారు అని అంటే, డిక్రిమెంట్ ఎందుకు చేస్తున్నారు అని అంటే దాన్ని బట్టి అనమాట. ఓకే, మన కండిషన్ నెక్స్ట్ వచ్చే కండిషన్ అనేది ఎక్స్టర్నల్ లూప్తో సంబంధం పెట్టుకునేలాగా మనం రాసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇది ఏం చెప్తున్నాను అనేది ఇప్పుడు రాస్తే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు వచ్చేసరికి లైన్ 3 అయింది, అంటే లైన్ 3 నుంచి స్టార్ట్ అయింది. మనకు వచ్చేసరికి ఎప్పుడు ప్రింట్ అవ్వాలి మనకి స్టార్ అనేది, లైనెస్ అనేది 3 అయినప్పుడు, అలాగే లైన్స్ అనేవి 3 అయినప్పుడు, అలాగే లైన్ అనేది 3 అయినప్పుడు. ఓకే, అంటే సేమ్గా ఉన్నప్పుడే ప్రింట్ అవ్వాలి. అంటే లైనెస్
లైను సేమ్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే మనకి స్టార్ అనేది ప్రింట్ కావాల్సి ఉంటుంది. దానికి కండిషన్ రాద్దాం. ఇఫ్ లైన్స్ ఈక్వల్ టు లైన్ ఆర్ ఇంకొక కండిషన్ కూడా ఉందండి స్టార్ అయ్యేది. లైన్ మనకి లైన్స్ అనేది థర్డ్ లైన్లో ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా స్టార్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఆ కండిషన్ కూడా రాసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 3. అలా అయినప్పుడు మాత్రమే మనకి ఏం ప్రింట్ కావాలి, స్టార్ ప్రింట్ కావాల్సి ఉంటుందన్నమాట. ఎల్స్ అలా కాకపోతే ఏం ప్రింట్ కావాలి, అలా కాకపోతే మనకి స్పేసెస్, అంటే మిగిలిన అన్ని కండిషన్లో కూడా మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఈ ట్రయాంగిల్ కోసం ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కోసం ప్రోగ్రామ్ రాద్దామండి. ఫస్ట్ దీన్ని స్క్వేర్ రూపంలో డివైడ్ చేసుకుందాము. అలా డివైడ్ చేసుకుంటే ఎన్ని స్పేసెస్ రాయాలి, ఎన్ని స్టార్స్ రావాలి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ వచ్చేసరికి యాజ్ యూజువల్ అండి, మనం 3 లైన్స్లోకి న్యూ లైన్లోకి వెళ్ళాలి కాబట్టి దానికో లూప్ రాద్దాము. ఫర్ ఇంట్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 1, లైన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, లైన్స్ ప్లస్. ఓకే, ఇలా జరిగినప్పుడు ఏం కావాలి మనకి, system.out.println జరగాలి. అంటే న్యూ లైన్లోకి వెళ్తూ ఉండాలి ఈ లూప్ ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా. ఆ తర్వాత వచ్చేసరికి ఒక్కొక్క లైన్లో ఏం జరగాలి అనేది చూద్దామండి. ఒక్కొక్క లైన్లో ఏం జరగాలి, ఫర్ ఇంట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 1, అంటే 1 దగ్గర మనకు స్టార్ ప్రింట్ అవ్వాలి కాబట్టి అందుకని నేను 1 తీసుకున్నాను. లైన్ ఈజ్ ఈక్వల్ టు 1, లైన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, అంటే మనకి 3 లైన్స్ ప్రింట్ 3 ప్లేసెస్కి మనం ఇటరేట్ అవ్వాలి హారిజంటల్గా కూడా, అందుకని. ఓకే, లైన్ ప్లస్. ఓకే, ఈ లూప్ ఇక్కడ వరకు. ఇప్పుడు స్టార్ ఎప్పుడు ప్రింట్ అవ్వాలి, ఇఫ్ ప్రతి చోట చూడండి లైన్స్ 2 అవుతుంది, అలాగే లైన్ కూడా హారిజంటల్ లైన్ కూడా 2 అవుతుంది, లైన్స్ 1 అవుతుంది, హారిజంటల్గా లైన్ కూడా 2 అవుతుంది, లైన్స్ 3 అవుతుంది, అలాగే LN 3 అయినప్పుడు కూడా స్టార్ ప్రింట్ అవ్వాలి మనకి. అంటే ఈ రెండు ఈక్వల్ అయిన పొజిషన్లో మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి కాబట్టి LNS ఈక్వల్ టు LN. అలాగే ఇంకొకటి ఉందండి, ఆర్ లైన్స్ అనేవి థర్డ్ లైన్ వచ్చినప్పుడు మనకి పూర్తిగా కూడా మనకి స్టార్స్ అనేవి ప్రింట్ కావాలి. ఈ సందర్భంలో మనకి స్టార్స్ అనేవి ప్రింట్ కావాలి. ఎల్స్ అలా కానప్పుడు ఏం ప్రింట్ కావాలి, స్పేసెస్. మిగిలిన కండిషన్స్ అన్నిట్లో కూడా మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ లూప్ తీసుకొని ఇటరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఎలా స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి అనేది మీకు ఒకసారి చూపిస్తానండి. దాని తర్వాత ఈ రెండు అసలు ఇలా ప్రింట్ అవుతున్నాయా లేదా అనేది మీకు ఎగ్జిక్యూట్ చేసి నేను చూపిస్తాను. చూడండి, నేను వచ్చేసరికి ఆ 2 లూప్స్ రాసున్నాను అనమాట. అంటే మనం రాసుకున్నాం కదా 2 లూప్స్, ఆ 2 లూప్స్ వన్ ఆఫ్టర్ అనదర్ నేను రాసేసాను అనమాట. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 2 ట్రయాంగిల్స్ కూడా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కూడా మనకి వన్ ఆఫ్టర్ అనదర్ ప్రింట్ అవుతున్నాయి. వన్ ఆఫ్టర్ అనదర్ ప్రింట్ అవుతున్నాయి, కానీ ఈ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి పక్కన ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు లూప్స్ని కూడా ఒక లూప్గా చేద్దాము. ఒక లూప్గా చేస్తే మనకి ఈ 2 ట్రయాంగిల్స్ కూడా పక్కన ప్రింట్ అవుతాయి. అది ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఈ ఇటరేషన్ అసలు స్టెప్ బై స్టెప్ ఎట్లా జరుగుతుంది, ఎలా ప్రింట్ అవుతుంది మనకి ట్రయాంగిల్ అనేది ఒకసారి చూద్దామండి. అది చూస్తే మీకు ఇది ఎలా ప్రింట్ అవుతుందో మీకు అర్థమైపోతుంది అనమాట. ఇటరేషన్ని ట్రేస్ చేస్తున్నాం మనం. లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. ఈ లూప్లోకి వచ్చేసరికి లైన్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత లైన్స్ ఎంత ఉంది, 1 ఈక్వల్ టు 3 కాదు. ఓకే, ఒక కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఎఫ్ కేసు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎల్స్ కేసులోకి వచ్చేసరికి స్పేస్ ప్రింట్ అవుతుంది, అంటే మనకు ఒక స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ లూప్ ఇటరేట్ అవుతుంది, LN మైనస్ అవుతుంది, అప్పుడు LN ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది.
కండిషన్ చెక్ చేయాలి మళ్ళీ. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇఫ్ కండిషన్ లైన్స్ ఎంత ఉంది, 1 ఉంది. 1 ఈక్వల్ టు 2 కాదు కాబట్టి ఇఫ్ ప్రింట్ అవ్వదు. ఎల్స్లోకి వచ్చేసేసి ఇంకొక స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ln మైనస్ అవుతుంది, అంటే ln ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు ln ఈ కండిషన్ చెక్ చేయాలి కదా, ln గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఓకే. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. ఈ లూప్లోకి వచ్చేసరికి lns మనకి 1 ఉంది, లైన్స్ 1 ఉంది, లైన్ కూడా 1 ఉంది. ఈక్వల్ టు 1 అవును. ఆర్ఎన్ పెడితే రెండిట్లో ఏ కండిషన్ ట్రూ అయినా కానీ ట్రూ అవుతుందండి. ఇఫ్లోకి వచ్చేసేసి మనకి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది, ఇంకెల్స్ అనేది ప్రింట్ కాదనమాట. మళ్ళీ ln మైనస్ అవుతుంది. ln ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఆ తర్వాత ఈ కండిషన్ చూడాలి కదా, 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు కాబట్టి ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేసేసి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఎల్ఎన్ఎస్ పెట్టలేదు, lns అనేది ప్లస్ జరిగేసి lns 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవును కాబట్టి లూప్లోకి వచ్చేస్తుంది. లూప్లోకి వచ్చేసరికి ln ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, ln ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి దీనిలోకి వచ్చేస్తుంది. lns ఎంత ఇప్పుడు మనకి 2 ఈక్వల్ టు ln ఎంత 3 ఈక్వల్ టు 3 కాదు కాబట్టి ఈ కండిషన్ నుంచి బయటకు వచ్చేసేసి ఎల్స్ అనేది ప్రింట్ చేస్తుంది, అంటే ఒక స్పేస్ అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ln మైనస్ జరుగుతుంది. ln ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అప్పుడు ఈ కండిషన్ చెక్ అవ్వాలి. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. lns ఈక్వల్ టు lns ఇప్పుడు ఎంత ఉంది, 2 ఉంది. ln కూడా ఎంత ఉంది, 2 ఉంది. ఈక్వల్ టు 2 అవును కాబట్టి ఈ కండిషన్లోకి వచ్చేసి మనకి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎల్స్లోకి వెళ్ళదు, పైకి వెళ్ళిపోయి ln మైనస్ అవుతుంది. ln ఈక్వల్ టు 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేసేసి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. lns ఎంత ఉంది మనకి, 2 ఉంది. 2 ఈక్వల్ టు 1 ln కాదు కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళదు, ఎల్స్ కండిషన్లోకి వెళ్ళేసేసి మనకి స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ln మైనస్ అంటే ln ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 0 అవుతుంది. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్లోంచి బయటకు వచ్చేసి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే న్యూ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి lns ప్లస్ జరుగుతుంది. lns ఇప్పుడు 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవును కాబట్టి ఈ లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు ln ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ln ఈజ్ ఈక్వల్ టు 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. ఈ లూప్లోకి వచ్చేసరికి lns ఈక్వల్ టు ln, అంటే lns ఎంత మనకి 3 ఈక్వల్ టు 3 అవును కాబట్టి ఈ కండిషన్లోకి వచ్చేసేసి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ ln మైనస్ అవుతుంది. ln ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. lns ఎంత ఉంది ఇప్పుడు, 3 ఉంది. లైన్ ఎంత ఉంది, 2 ఉంది. ఈక్వల్ టు 2 కాదు కానీ ఆర్ కండిషన్ ఒకటి ఉంది. మళ్ళీ lns ఎంత ఇప్పుడు 3 ఈక్వల్ టు 3 అవును. ఆర్ అని పెడితే కనుక మనకి రెండిట్లో ఏది ట్రూ అయినా ట్రూ అయిపోతుంది. కాబట్టి ఇందు లోపలికి వచ్చేసరికి స్టార్ ప్రింట్ అని చేస్తుంది అనమాట. ఇఫ్లోకి వచ్చి ఎల్స్లోకి వెళ్ళదు, మళ్ళీ ln మైనస్ అవుతుంది. ln ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి దీని లోపలికి వచ్చేసేసిద్ది. lns ఎంత 3 ఉంది, ln ఎంత 1 ఉంది. ఇప్పుడు 1 ఉంది, ఇది ఫాల్స్ అవుతుంది. ఆర్ కండిషన్లో వచ్చేసరికి lns 3 కాబట్టి 3 ఈక్వల్ టు 3 అవును కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వచ్చేసేసి మనకి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఎల్స్లోకి వెళ్ళదు, మళ్ళీ ln మైనస్ అవుతుంది. ln ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు కాబట్టి ఈ లూప్ మొత్తంలోంచి బయటకు వచ్చేసేసి నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వచ్చేసి మనకి lns ఏమవుతుంది, lns ప్లస్ జరిగి మనకి lns అనేది 4 అవుతుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి కదా, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాదు కాబట్టి ఈ లూప్లో నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. మనకి ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ప్రింట్ అయిందా లేదా అండి,
అయింది. ఓకే, ఇది కూడా అట్లాగే ట్రేసింగ్ అనేది సేమ్ ఉంటుందండి. ఇప్పుడు ఈ రెండిటిని కూడా నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఒక క్లాస్లో పెట్టి. అక్కడ ఏమవుతుందో చూద్దాము. అక్కడ ఓకే, అక్కడ ఏమవుతుందో చూద్దాము. ఆ తర్వాత వచ్చి ఈ 2 ప్రోగ్రామ్స్ని కలుపుదాం అనమాట. ఇక్కడ చూడండి, నేను కోడ్ మొత్తం రాసేస్తున్నాను అనమాట. మీకు చెప్పిన కోడే మొత్తం కూడా నేను ఇక్కడ రాసేస్తున్నాను. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. చూడండి, ఇక్కడ చూస్తే కనుక చెప్పాను కదా కొన్ని చేంజెస్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చేయాల్సి వస్తుందని. ఇక్కడ మనం తీసుకున్న డయాగ్రామ్లో ఫస్ట్ వచ్చేసరికి 1 అంటే 1 స్టార్ మాత్రమే ఉండాలి, కానీ నెక్స్ట్ స్టార్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ మనకి లాస్ట్ లైన్లో 5 స్టార్సే ఉండాలి, కానీ 6 స్టార్స్ వచ్చింది. అంటే ఇక్కడ వచ్చేసరికి మనం నెక్స్ట్ ట్రయాంగిల్ ప్రింట్ చేసేటప్పుడు మనం 1 దగ్గర నుంచి ప్రింట్ చేస్తున్నాం. మనం డివైడ్ చేసుకున్నట్లుగా ప్రింట్ చేస్తున్నాం అనమాట. కానీ కలిపేటప్పుడు వచ్చేసరికి అలా కలపకూడదు అనమాట. కలిపేటప్పుడు ఈ లైన్ మిస్ అవ్వాలి. అంటే ఈ లైన్ మిస్ అయ్యి ప్రింట్ అయితే అప్పుడు కరెక్ట్గా మనకి యాక్చువల్ ట్రయాంగిల్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. దానికోసం మనం ఇక్కడ 1 తీసేసి 2 పెట్టామనుకోండి, అంటే సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ అయిద్ది అనమాట. ఫస్ట్ లైన్ ఓమిడ్ అవుతుంది. చూడండి, ఎగ్జాక్ట్ ప్రింట్ అయింది. 5 లైన్స్ ఉన్నాయి, పైన 1 స్టార్ ఉంది, ఇక్కడ 2 స్టార్లు ఉన్నాయి, అంతే. ఓకేనా అండి? అంతే. ఓకే, ఇప్పటి వరకైతే ఇదే వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మండే అండ్ సాటర్డే కూడా నేను ఈ ప్యాటర్న్స్ మీద జావాలో ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.